ఆ కుటుంబం ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో ఉమ్మడి అనంతపురం జిల్లాను శాసించింది. కానీ ఇప్పుడు పచ్చ పార్టీలో టికెట్ వస్తుందా రాదా అని టెన్షన్ పడుతోందని టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 2 టికెట్లు ఆశిస్తూ ఉంటే ఒక్కటి కూడా వస్తుందో లేదో అనే అనుమానం వారిని వేధిస్తూ ఉంది. మొదటి కుటుంబానికి ఒకటే అన్నారు. ఇప్పుడు ఆ ఒక్కటి కూడా ఆ ఫ్యాక్షన్ కుటుంబానికి దక్కదేమో అని అంటున్నారు. ఇంతకీ అనంతపురంలోని ఆ మాజీ మంత్రి కుటుంబం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో మంత్రిగా పనిచేసిన పరిటాల రవి ఒకప్పుడు అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉండేవారు. రవి మరణం తర్వాత ఆయన భార్య సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఫ్యాక్షనిస్టుగా ముద్రపడిన పరిటాల రవి హింసా రాజకీయాలతో జిల్లా రాజకీయాల్లో పెత్తనం సాగించారు. ఆయన మరణం తర్వాత పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల నుంచి పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో తాను తప్పుకుని కొడుకు పరిటాల శ్రీరామును రాప్తాడు నియోజకవర్గంలో నిలబెట్టారు సునీత. అయితే పరిటాల శ్రీరామ్ ఘోరంగా ఓడిపోయారు. దీంతో రాప్తాడు నుంచి ధర్మవరం నియోజకవర్గానికి మకాం మార్చారు పరిటాల శ్రీరామ్. ప్రస్తుతం రాప్తాడు టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తామిద్దరికీ రాప్తాడు, ధర్మవరం టికెట్లివ్వాలని తల్లి, కొడుకు చంద్రబాబు నాయుడు వద్ద ప్రతిపాదన పెట్టారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఎంటర్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన వరదాపురం సూరి ఈసారి ధర్మవరం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. టీడీపీ బీజేపీ పొత్తు కుదిరితే బీజేపీ తరపున, లేదంటే టీడీపీలో చేరి టీడీపీ తరపున బరిలోకి దిగాలని వరదాపురం సూరి ప్రయత్నిస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే 100 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఇస్తానని చంద్రబాబుకు సూరి చెప్పినట్టు సమాచారం. తాజా పరిణామాలతో పరిటాల శ్రీరామ్ ఆశలు గల్లంతయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలోనూ వరదాపురం సూరికే సానుకూల పరిస్థితులు ఉండడంతో పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే పరిటాల సునీత ఇన్ఛార్జిగా ఉన్న రాప్తాడు నియోజకవర్గంలో కూడా కొత్త అభ్యర్థి కోసం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే పరిటాల సునీతకు కూడా టికెట్ దక్కదు. దీంతో అటు ధర్మవరంలోనూ ఇటు రాప్తాడులోనూ పరిటాల కుటుంబానికి చేదు అనుభవం తప్పేటట్లు లేదని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పరిటాల కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేసేందుకు టీడీపీలోని ఓ వర్గం పనిచేస్తోందని సునీత వర్గం అనుమానిస్తోంది.